చేస్తాం. బికాస్ ఆ స్టాండర్డ్ ఎలా వచ్చింది అంటే ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. మీ అందరూ కూడా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీకు లేదు. మీకు ఫైనాన్స్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. అండ్ కొంతమందికి అది కూడా లేదు. ఓకే. మీరందరూ ఏం చేయాలి ఇనిషియల్ స్టేజ్లో? సో సబ్జెక్ట్ మీద ఫుల్ ఫ్లెజ్డ్గా కూర్చొని సో టాస్క్లు ఇస్తే టాస్క్ మీద కూర్చోవడం, అసైన్ చేసుకోవడం, వర్క్ చేసుకోవడం, ఇష్యూస్ మీద వర్క్ చేయడం. ఓకే. అది రాకపోతే దాన్ని ఎతకడం, గూగుల్ ఎతకడం, రీసెర్చ్ చేయడం, 4 రోజుల తర్వాత రాకపోతే అప్పుడు ఫైనల్గా సార్ నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను ఈ ఇష్యూ గురించి, నా వల్ల కావట్లేదు, ఫైనల్గా నేను చేతులు ఎత్తేసాను, అప్పుడు చెప్పండి అంటే అప్పుడు డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. అది కూడా ఏంటి ఒక సర్టెన్ స్టేజ్. అప్పుడు దాకా జస్ట్ ఒక గంట కూర్చొని నాకు రావట్లేదు సార్ అంటే మరి రేపు పొద్దున్న రియల్ టైంలో ఏం సర్వేలు అవుతారు చెప్పండి. ఓకే. సో రేపు పొద్దున్న నాకు గంట కూర్చోవడం కాదు, అక్కడ అసలు ముందు అసలు వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్లే అర్థం కాదు. ఆ టెర్మినాలజీ అట్లా ఉంటుంది. అసలు ఏం డాక్యుమెంట్లో ఎందుకు చేయాలో ఎక్కడ చేయాలో కూడా తెలియదు. కాబట్టి ఆ రియల్ టైంలో సర్వైవల్ అవ్వాలా సార్, సర్వైవల్ అవ్వాలా అంటే మీకు ఆ 4+ ఇయర్స్ ఆఫ్ స్టాండర్డ్ని ఎక్వైర్ చేయడానికి ట్రై చేయి. అంతేగాని అత్యాస పోవకండి. ఫస్ట్లోనే 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు కొట్టేసేయాలి, 50 లక్షలు కొట్టేసేయాలి, వాడు ఎంత సంపాదించేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఈ కాదు మనకు కావాల్సింది. సబ్జెక్ట్ గెయిన్ చేస్తే నీకు సింగపూర్లో జాబ్ రావచ్చు, మలేషియాలో జాబ్ రావచ్చు, దుబాయ్లో రావచ్చు, లేకపోతే యూరోపియన్ కంట్రీస్లో రావచ్చు. అక్కడ గంటకి $500 నువ్వు గెయిన్ చేయొచ్చు, $100 కూడా గెయిన్ చేయొచ్చు. సబ్జెక్ట్ ఉన్నవాడికి ఎక్స్పీరియన్స్తో పని లేదు. ఒక 1 ఇయర్లోనే 2 ఇయర్స్లోనే కంపెనీలో పనిచేస్తే వాడు మొత్తం గ్రాస్ వర్క్ చేసేస్తాడు. ఓకే. కాబట్టి సార్ మీరు ఇనిషియేషన్ అడుగుతున్నారు, మీరంతా 20 మంది చెప్తున్నారు 60x20 వేసుకోబాకండి. అట్లా కాదు. అది ఎప్పుడు వస్తుంది మీకు ఆ టాలెంట్? ఒక సర్టైన్ మీరు కూడా ఒక రియల్ టైం కన్సల్టెంట్ అవ్వండి. యూ షుడ్ బికమ్ రియల్ టైం కన్సల్టెంట్ ఫస్ట్. ఆ తర్వాత దాని మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఆ తర్వాత మీరు అనాలిసిస్ చేయండి. ఆ తర్వాత మీరు ఎన్ని ఇనిషియేషన్లు పెట్టినా ఐ డోంట్ కేర్. సో ఐ విల్ హెల్ప్ యూ అవుట్. ఈవెన్ నా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ నేర్చుకుంటారు ఇట్లాగే ట్రైనింగ్లో. నాతో కంపేరింగ్ చేసుకుంటారు. వాడికి 0 ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ మేనేజర్ కింద పనిచేసా, లీడ్ కింద పనిచేసా, స్టిల్ ఐఎమ్ వర్కింగ్, ఇన్ని చేస్తా. బట్ ఆడు నేను ఒకటేలా అవుతాను. నేను ఇదే కంటెంట్ నువ్వు కూడా చెప్పావు అనుకో, నాకు వాల్యూ ఉండదు ఫస్ట్. సో ఒక రియలిస్టిక్ పర్సన్ దగ్గర మనం పని చేసింది వేరు, దాన్ని కాపీ కొట్టి దాన్నే మళ్ళీ డబ్బింగ్ చేసి లిమిట్లో చాలా మంది చేసిన తెలుగులో ఉన్న ఆల్మోస్ట్ 90% కాపీ అని ఆల్మోస్ట్ చెప్పేసాను. నాయే కాపీ చేసుకుని మొత్తం చెప్తున్నారు అవన్నీ. యూ కెన్ సీ ఇట్. సో ట్రైనింగ్ కానీ స్ట్రక్చర్ కానీ ఎవ్రీథింగ్ నాకు మొత్తం కాపీ కొట్టేస్తున్నారు మన వాళ్ళు. సో అదే నా బాధ ఏంటంటే అసలు మినిమం ఒక జాబ్ కూడా లేనోడు రేపు పొద్దున ఎట్లా సర్వైవ్ చేస్తాడు, వీళ్ళందరినీ ఎట్లా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాడు? ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దగ్గర జాయిన్ అవడం వేరు, జాబ్లో లేని వాళ్ళ దగ్గర జాయిన్ అవడం వేరు. అదే నా బాధ, అంతకు మించి ఏం లేదు. బట్ ఇఫ్ ఐ సే లైక్ దట్, సో అదర్ పీపుల్ నా మీద మళ్ళీ రాళ్ళు, నీకు ఎందుకు నీ పన్ను చూసుకొని నువ్వు చెప్తున్నావా లేదా ఎవరు గ్యారంటీ అంటారు. ముందు మన మీద రివర్స్ వస్తుంది. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దీస్ థింగ్స్. ఓకే. సో ఇది మీరు చూసుకోవాల్సిన ఫ్యాక్టర్స్. సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోండి, డెవలప్ అవ్వండి. సో దాని మీద ఎంత కూర్చుంటే అంత నాలెడ్జ్ వస్తుంది. అందుకు దానికి ఏం చేయాలి సార్ అంటే సబ్జెక్ట్ మీద కూర్చొని పొద్దున్నే సాయంత్రం వరకు కూర్చోవాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోండి. రియల్ టైంలో మొత్తం ఇంప్లిమెంటేషన్ అంతా అయిపోయి ఉంటుంది సిస్టంలో. ఓకే. మీరు చేయాల్సిందంటూ ఏమీ ఉండదు. మీరు చేయాల్సింది ఏంటి? సో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన సిస్టంలో నేర్చుకుంటారు ఫస్ట్. ఇప్పుడు అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ చేయాలనుకోండి. సో ఇప్పుడు ఇక్కడైతే మనం అన్ని ఫస్ట్ నుంచి స్క్రాచ్ నుంచి క్రియేట్ చేసుకుంటున్నాం. బట్ అక్కడ ఆల్రెడీ సిస్టంలో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్, ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్, వితౌట్ ఆర్డర్ సెటిల్ అన్నీ మొత్తం క్రియేట్ చేసి ఉంటాయి బ్యాక్ ఎండ్లో. మీరు చేయాల్సింది ఏంటి? ప్రాసెస్ తెలుసుకోవాలంటే. అట్లాగే నేనేం చెప్తానంటే, సో మీకు రియల్ టైం నాలెడ్జ్ రావాలి అంటే ముందు అర్థం చేసుకోండి ప్రాసెస్. ఓకే. ఏయూసీ అంటే ఏంటి, ఏమేమి స్టెప్స్ ఉంటాయి, డౌన్ పేమెంట్స్ ఉన్నాయి, కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఉన్నాయి, కస్టమర్ డౌన్ పేమెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి, ఎలాగా ఏంటి అనే నాలెడ్జ్ ఉంటే మిగతావన్నీ కూడా ఏంటి, మీ అందరి కాన్ఫిగరేషన్ వచ్చు కదా, యూట్యూబ్ గూగుల్లో ఏదో ఒకటి ఎదుకొని చేస్తారు. ఓకే. బట్ ఇనీషియల్ స్టేజ్లో సఫర్ అవుతారు. కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఒక అట్లీస్ట్ ఒక 6 నెలల వరకు సఫర్ అవుతారు, అందులో నో డౌట్. ఒక 3 నెలలు ఏంటంటే కొంచెం ప్రాసెస్ అర్థం అవడం మొదలెడుతుంది. 3 నెలల తర్వాత, 2-3 నెలల తర్వాత మీ అంతటి మీరు ఓన్గా చేస్తా మొదలెడతారు. 6 నెలలకి కొంచెం నాలెడ్జ్, ఫుల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. సంవత్సరానికి నేను చేయగలను అనే కంపెనీలో ఒక స్టాండ్ ఉంటుంది. మీకంటూ ఒక స్టాండ్ ఏర్పడుతుంది సంవత్సరం కల్లా, 6 నెలల నుంచి సంవత్సరం లోపల. ఆ తర్వాత నెక్స్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఇంకా మీ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ ఎక్కువ అవుతుంది. ఓకే. సో ఒక విషయం ఏంటంటే మీకు చెప్పాలి, అందరూ కూడా నేను ఇలా చెప్తే అది కరెక్ట్ పద్ధతి కాదు. దిస్ ఈజ్ అ పర్సనల్ థింగ్, బట్ ఐ డోంట్ వాంట్ టు షేర్ యూ గైస్. ఒక పర్సన్ ఉన్నాడు ఏంటంటే నా దగ్గరే ట్రైనింగ్ నేర్చుకున్నాడు. నేర్చుకొని ఏంటంటే అతను ఓకే. సో మన గ్రూప్లో ఉన్న వాళ్ళకి అతని జాబ్ వచ్చింది. అతని ఇంటర్వ్యూ కూడా నేను తీసుకున్నాను.